గోడ చెప్పండి సార్. ఎలా ఉన్నావు? బాగున్నాం సార్. ఫస్ట్ వాటర్ పెట్టి ఎన్ని రోజులు అయింది? ఇప్పుడు 2 నెలల మీద 12 రోజులు అయింది సార్. 12 రోజులు అయింది. అవును సార్. ఓవర్ సెట్టింగ్ జరిగింది నీకు? అవును సార్. ఓకే ఓకే. డ్రిప్ షెడ్యూల్ ఎన్నిసార్లు అయింది? డ్రిప్ షెడ్యూల్ మీరు ఇచ్చినవన్నీ క్లోజ్ అయిపోయినాయి సార్. అయిపోయినాయా? అయిపోయినాయి సార్. ఓకే. ట్రిప్స్ మైట్స్ ఎన్ని రౌండ్లు అయినాయి? మీరు ఇచ్చిన 3 రౌండ్స్ అయిపోయినాయి. 3 రౌండ్లు అయిపోయినాయి. 3 రౌండ్లు అయిపోయినాయి. ఓకే. ముందురా. సో మేజర్లు ఇప్పుడు డిప్లో ఏమవుతున్నావు? ఇప్పుడు ఏం వదలలేదు సార్. గ్యాప్ ఇచ్చినావా? గ్యాప్ ఇచ్చారు. క్లైమేట్ బాగాలేదు, వాతావరణం చాలా దారుణంగా ఉంది. అవును సార్. సో వర్షాలు పడుతున్నాయి. అవును సార్. బ్లైట్ ఎక్కడ చూసినా యాక్టివేట్ అవుతుంది. లాస్ట్ ఇయర్ బ్లైట్ ఉంది కదా నీకు? అవును సార్. ఉంది సార్. యాక్టివ్ అయిందా? అవును సార్. ఏం లేదంటే ఇది నెక్స్ట్ వర్షాలు ఇవి. అవును సార్. ఈ వర్షాల వల్లే. అవును సార్. సో ట్రిప్స్ మైట్స్ ఇవి కొట్టినావా నువ్వు? బెనీవియా ఇది ట్రైసర్ ఇచ్చింటారు సార్ మీరు? ట్రైసర్ ఇచ్చినావు. ట్రైసర్ కొట్టినావా? ట్రైసర్ ఇది ఇంకొకటి. ఓకే. సోలామన్. ఓకే. పూత మొత్తం సెట్ అయిపోయింది కదా? అంతా పూత మొత్తం అంతా సెట్ అయిపోయింది సార్. 99%. 1% వచ్చింది. అవును సార్. అది బోనస్గా ఉంది అంతే. అవును సార్. సో కాయలు కూడా ఉన్నాయి, పూతలు ఉన్నాయి, పిందెలు ఉన్నాయి. అవును సార్. కొమ్మలు కట్టించినావు? కట్టిస్తున్నాం ఈరోజు. ఇంకా కట్టిస్తాం. గాలి విపరీతంగా ఉంది కదా? అవును సార్. గాలి ఎక్కువ ఉంది. సో స్టోరేజ్ చేసినావు కదా అప్పుడు బాగా? స్టోరేజ్ మీరు చెప్పినట్లే ఏమి వదలలేదు సార్. అన్నీ మొత్తం చేసేసిన. స్టోరేజ్ చేసినందుకే బాగా. అవును సార్. కట్టుకోర్లే బ్రో. సో మేజర్గా అవును సార్. సెట్టింగ్స్ అయితే హైలైట్గా జరిగింది. అవును సార్. ముందు సో మేజర్లో ఇప్పటి నుంచి నీ తోటలో త్రిప్స్ మైట్స్ అఫిట్ చేసి తెల్లదోమ పచ్చదోమ పేను రసం పిచ్చి పురుగులు ఉండకూడదు. అవును సార్. క్లైమేట్ కండిషన్ అస్సలు బాగాలేదు. బ్యాక్టీరియల్ మీద ఫోకస్ ఎక్కువ. అవును సార్. సో చూడు, లోడ్ హెవీ లోడ్ వచ్చింది. లాస్ట్ ఇయర్ నీ దాంట్లో లైట్ ఉంది కాబట్టి మళ్ళీ రిపీట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అవును సార్. మళ్ళీ అటాక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఇప్పుడు నుంచి నువ్వు ఫోకస్ చేయాల్సింది ఆంథ్రాక్నోస్, బ్యాక్టీరియల్ బ్లైట్. సరేనా? డ్రిప్ షెడ్యూల్ మొత్తం 3 రౌండ్స్ అయిపోయినాయి కదా? మొత్తం నువ్వు ఇచ్చింది ఏం క్లోజ్ కంప్లీట్ అయిపోయినాయి. ట్రిప్స్ మైట్స్ ఫిట్ చేసి నేను 3 రౌండ్లు ఇచ్చింది. అవి క్లోజ్ అయింది సార్. అది అయిపోయింది. దాని తర్వాత ఫ్లవరింగ్ కి 3 ఇచ్చింటున్నా, 5 ఇచ్చిందా? ఫ్లవరింగ్ కి ఇచ్చింది సార్. ఫస్ట్ ఫ్లవరింగ్, సెకండ్ ట్రిప్స్ మైట్స్ కి. ఓకే. ఆ తర్వాత దీనికి. ఓకే, అయిపోయింది. న్యూట్రన్స్ 2 ఇచ్చింటివి. అవి అయిపోయింది సార్. ఏమంటే అవును సార్, ఎస్పెషల్లీ ఇది జూన్ ఎండింగ్, జూలై. అవును సార్. వర్షాలు బాగా పడతాయి. అదే సార్. మొత్తం ఇప్పుడు గ్రీన్ ఫుడ్ స్టైల్లో మారుతుంది. ఈ స్టేజ్లో వచ్చిన తర్వాత అవును సార్, వెరీ క్రూషియల్ ప్లాంట్. ఈ టైంలో ఏమంటే బ్యాక్టీరియల్ బయట ఎక్కువ అటాక్ అవుతుంది. అవును సార్. సో ఇంకేం ఈ కొమ్మలు కట్టి కొన్ని బ్యాలెన్స్ ఉన్నాయి. మర్చిపోయింటారు ఎక్కడ చూసి కట్టుకుంటాం అట్లా తిరుగుతాం. ఓకే ఓకే. సో ఎందుకంటే చాలా చోట్ల అవును సార్ సెట్టింగ్స్ ప్రాబ్లమ్స్ చాలా జరిగినాయి చాలా మందికి. సెట్టింగ్ పూత రావడము, అవును సార్, వర్షం పడ్డము, డ్రాప్ అవ్వడము, పూత రావడము, వర్షం రావడము, డ్రాప్ అవ్వడము, ఇలా జరిగింది. సో నీదేమంటే వర్షాల్లో కూడా బాగా సెట్టింగ్ అయింది సార్. సెట్టింగ్ అయింది, చాలా బాగా అయింది. సో ఏమంటే సమస్య లాస్ట్ ఇయర్ ఉండే బ్యాక్టీరియల్ బ్లైట్. అది మెయిన్ సార్. బ్యాక్టీరియల్ బ్లైట్ అనేది నీకు ఇప్పుడుండే వాతావరణ పరిస్థితుల్లో మేజర్ అదే ప్రాబ్లం. కర్ణాటక కానీ తమిళనాడు బెల్ట్ కానీ కొద్దిగా దాదాపుగా 90% ఎఫెక్ట్ అయింది బ్యాక్టీరియల్. అవును సార్. అట్లా దానికోసమే భయపడుతున్నాం సార్, ఇంకేమీ లేదు. ఇంకా అంత ఇదైతే ఎడ్జెస్లో రాలే నీకు? అది అవును సార్, నేను అదంటే ఉన్నది సెంటర్లో వచ్చింది, బాగానే ఇదైంది. అవును, మొత్తం లోపల సెట్టింగ్ జరిగింది. లోపల సెట్టింగ్ జరిగింది సార్. ఓకే. సో కొన్ని కొమ్మలు కూడా కట్టిలే చూడు, వెంటనే కట్టించేస్తాం సార్. సో తేనెటీగలు ఉన్నాయా? ఉన్నాయి సార్. తేనెటీగలు లేకుండా చూసుకో ఇప్పటి నుంచి, సరేనా? తేనెటీగలు ఉండకూడదు. సరే సార్. సెట్టింగ్ అయిపోయింది కాబట్టి నీకు. అవును సార్. సో పైన ఎట్లా వల వేస్తావా, ఎట్లా వేస్తావు దీనికి? వల కవర్ వేస్తావా? ఏమేం సార్? ఏమయ్యా, ఎందుకు వల ఏమని వేయాలి సార్? వల వేయాలి కదా మరి. చిలకలు కావడం లేదా నీకు? చిలకలు ఉంటాను అంతగా ఇది. ఓకే, మనకి ఎక్కువ ఉండదు. ఓకే ఓకే. సో చూసుకో, ఎందుకంటే ఇంత లోడ్ ఉంది కాబట్టి. అవును సార్. సో ప్రాబ్లం లేకుండా చూసుకో. చిలకలు ఎక్కువ ఉంటాయి మీ ఏరియా, ఎస్పెషల్లీ కళ్యాణ్. చిలకలు ఉన్నాయి సార్, అయినా మనం చిలకలు హెవీగా ఉంటాయి. సాయంత్రం పూట్ల కొంచెం తగ్గుతుంది. ఓకే. సో ఇంకోటి ఏమంటే మైట్స్ ప్రాబ్లం ఎక్కువ చూడండి. అవును సార్. ఆకు వెనక కొద్దిగా
బ్రౌనిష్ వచ్చేసింది, ప్లస్ ఆకులో రసం లేదు చూడు ఎక్కువ. అవును సార్. ఓకే. లాస్ట్ టైం ఏం స్ప్రే చేస్తాం మందు? అదే స్కోరు ఇది చెప్పించండి కదా సార్ నువ్వు. స్కోరు కవచా? స్కోర్ కవర్స్కి అది కొంచెం ఎఫెక్ట్ అయింది అట్లా. దోశ ఎక్కువ పడింది, ఎడన వస్తాను అట్లా పడింది అట్లా అయింది సార్. ఓకే. నీకు చెప్తే కదా ఏం ప్రాబ్లం ఉండదు లేదు. ప్రాబ్లం ఏం లేదు, లేదు లైట్గా అయింది, జస్ట్ 1-2% అట్లా వచ్చింది అంతే, అంతకుమించి ఏం లేదు. ఈ చెట్టుకి ఎన్ని కాయలు ఉంటాయి? నాకు తెలిసి ఒక 200 కాయలు ఉంటాయి సార్. ఇంకా ఎక్కువనే ఉంటాయి. అదే హెవీగా ఉంది సెట్టింగ్. హెవీగా ఉంది సార్ అంతే. ఓకే. సో వెంటనే వాటర్ మేనేజ్మెంట్ ఎలా ఇస్తున్నావు నువ్వు ఇప్పుడు? మీరు ఎట్లా చెప్పింటారు అది అట్లా ఆ పరంగా ఫాలో అవుతున్నా సార్. ఓకే. డైలీ ఎంతసేపు ఇస్తున్నావు ఇప్పుడు వాటర్? ఇప్పుడు వర్షం వచ్చినప్పటి నుంచి వాటర్ పెట్టలేదు సార్. వర్షం వచ్చినప్పటి నుంచి వాటర్ పెట్టలేదు. ఓకే. సో అది నువ్వు పవర్ కిల్లర్ వాడినావా? పవర్ కిల్లర్ వాడుతున్నా సార్. రెండు స్ప్రేయింగ్ అయిపోయింది, ఇంకో స్ప్రేయింగ్ ఉంది. అది ఎలా ఉంది రిజల్ట్? అదైతే రిజల్ట్ బాగానే ఉంది సార్. ప్రతిసారి స్ప్రే చేసినప్పుడల్లా వర్షం, నువ్వు చేసినప్పుడల్లా వర్షం పడింది. చేసినప్పుడల్లా వర్షమే. మొన్న కూడా మీరు ఇంకో 3 రౌండ్లు ఇచ్చింటారు కూడా సార్. ఇప్పటి నుంచి చేయాల్సిన పనులు. అవును సార్. చాలా మంది ఫార్మర్స్ చెప్పేది ఏమంటే ఈ క్లైమేట్ కండిషన్స్లో ఫ్యాక్టరీల మీద ఎక్కువ ఫోకసింగ్ అదే బ్లాక్ అదే. సో చాలా మంది ఏమనుకుంటున్నారంటే ఫార్మర్స్, రైతులందరూ అదే సార్, ఫంగిసైడ్లు వేరు, బ్యాక్టీరియా సైడ్స్ వేరు. అవును సార్. అర్థమైందా? అవును సార్. సో నువ్వు M45 కొట్టినావు, నువ్వు క్యాబ్రియో టాప్ కొట్టినావు, నువ్వు లూనా ఎక్స్పీరియన్స్ కొట్టినావు, దట్ ఈస్ నథింగ్ బట్ ఫంగిసైడ్స్. ఫంగిసైడ్స్ వేరు, బ్యాక్టీరియా సైడ్స్ వేరు. అర్థమైందా? సో దాన్ని డిఫరెన్షియేట్ చేసుకొని నువ్వు మెడిసిన్ స్ప్రే చేయాలి. ఇంతకుముందు చెప్పినట్లు టైఫాయిడ్ వేరు, మలేరియా వేరు, డెంగ్యూ వేరు, 3 రకములు. ఏ రోగానికి తగ్గట్టు ఆ మెడిసిన్స్ తీసుకుంటే కంట్రోల్ అవుతుంది. అర్థమైందా? జస్ట్ ఫస్ట్ మనము బ్యాక్టీరియల్ బ్లైట్ని కంట్రోల్ చేయాలి. బ్యాక్టీరియల్ బ్లైట్ని అంటే ప్లాంట్లో స్టామినా ఉండాలా, స్ట్రెంగ్త్ ఉండాలా. సో దాని తర్వాత ఏమంటే వర్షం పడిన వెంటనే మందు స్ప్రే చేసుకోవాలా, ఏదో ఒక చిన్న మందనే స్ప్రే చేసుకోవాలా. సరే. వర్షం పడకముందు నువ్వు ఎంత కాస్ట్లీ మెడిసిన్స్ కొట్టావనేది కాదు ఇంపార్టెంట్ సార్. వర్షం ఆగిపోయిన వెంటనే నెక్స్ట్ డే 24 అవర్స్లో నువ్వు స్ప్రే చేసుకోవడం ఇంపార్టెంట్. అదేదో చిన్న కవర్ బేస్డ్ ఏదైనా కానీ స్ప్రే చేసుకుంటే నీకు స్ప్రెడ్ కాకుండా ఉంటుంది. అర్థమైందా? సో ఇది మస్ట్ అండ్ షుడ్. సో మందులు అందరూ చెప్తారు కానీ మేనేజ్మెంట్ ఎవరు చెప్పరు కదా, ఎవరైనా వచ్చినా చెప్తారు. అవును, ఎందుకంటే ఈ క్లైమేట్ కండిషన్స్లో అదే. సో నేను ఇప్పుడు మందు కొట్టాను కదా ఈరోజు, వెంటనే రేపు వర్షం పడింది అనుకో, నిన్నే కదా కొట్టిండేది, 3 గంటలు ఉంటే చాలే, 6 గంటలు ఉంటే చాలే, 10 ఇక్కడ ఎక్కడ ఏమి ఉండదు. బ్యాక్టీరియల్ బ్లైట్కి అట్లా ఉండదు. ఫంగల్కి అదర్ డిసీజెస్కి ఉండొచ్చు కానీ బ్యాక్టీరియల్ బ్లైట్కి అట్లా ఉండదు. వర్షం పడిన వెంటనే నువ్వు మందు కొట్టాలి, ఏదో ఒకటి కొట్టు, బ్యాక్టీరియాకి సంబంధించి ఏదో ఒకటి కొట్టాలా. అర్థమైందా? ఇది మాత్రం మైండ్లో పెట్టుకో, సరేనా? సో ఇప్పుడు మేజర్గా నువ్వు చేయాల్సిన పని ఏమంటే ఫస్ట్ ఈ బ్యాక్టీరియల్ బ్లైట్ టైంలో వాటర్ మేనేజ్మెంట్ మస్ట్ అండ్ షుడ్ ఇంపార్టెంట్. వాటర్ మేనేజ్మెంట్ డిపెండ్ అపాన్ క్లైమేట్ కండిషన్స్. ఎండను బేస్ చేసుకుని వాటర్ పెట్టు. సెకండ్ ఏమంటే ఇప్పుడే సాయిల్ అప్లికేషన్ వద్దు, ఇంకో 10-15 రోజుల తర్వాత స్టేబుల్ క్లైమేట్ కండిషన్స్ వస్తే నీకు సాయిల్ అప్లికేషన్ అనుకూలంగా ఉంటే సాయిల్ అప్లికేషన్ పెడతా, లేకుంటే డ్రిప్ షెడ్యూల్తో కంటిన్యూ చేపిస్తా. సరే. మూడోది ఏమంటే చిలకలు. నువ్వు నెట్ వేపిస్తావా లేక నువ్వే ఉండి చూసుకుంటావా, అది నీ ఇష్టం. పొద్దున్న నుంచి ఇప్పుడు ఏమవుతుందంటే ఎక్కడన్నా ఒక బిట్లో నీకు లైట్ వచ్చింటుంది, చిలకలు వచ్చేది. ఒక చిలక దాదాపుగా నీ తోటలో ఎన్నిసార్లు వాడుతుంది, ఎక్కడెక్కడ వాడుతుంది, పెంటని అలికినట్లేదు. అర్థమైందా? నువ్వు చిలకలు ఆపుతావో నీ తోటలో ఇప్పటి నుంచి చిలకలు ఉండకూడదు, సీతాకొక చిలకలు ఉండకూడదు, తెల్లదోమ, పచ్చదోమ, ఆకు పేను, రసం పిలిచకూడదు, ఎనీ సక్కింగ్ పెస్ట్, ఫ్లైస్. అర్థమైందా? ఏవి ఉండకూడదు, అది చూసుకో. థర్డ్ పాయింట్. ఫోర్త్ పాయింట్ నెమ్టోడ్స్. నెమ్టోడ్స్ కంట్రోల్ అవ్వడానికి నీకు బయాలజికల్ ప్రొడక్ట్స్లో నేను మందులు ఇచ్చేస్తాను. ఓకే. ఫిఫ్త్ ఏమంటే బ్యాక్టీరియల్ బ్లైట్. బ్యాక్టీరియల్ బ్లైట్ను కంపల్సరీ కంట్రోల్ చేయడానికి సపరేట్ బ్యాక్టీరియల్ బ్లైట్ షెడ్యూల్ ఇస్తాను, ఆ షెడ్యూల్ ఫాలో అవ్వు. సరేనా? ఈ బ్యాక్టీరియల్ బ్లైట్ని తర్వాత 6th పాయింట్ ఏమంటే ఫంగల్ ఇన్ఫెక్షన్స్. నీకు ఆల్టర్నేరియా, ఆంథ్రాక్నోస్, సర్కస్పోరా, ఇవి రాకుండా సపరేట్ షెడ్యూల్ ఇస్తాను. ఈ 5 పనులు మస్ట్ అండ్ షుడ్గా ఇప్పటి నుంచి ఈ తోటలో నెక్స్ట్ నేను వచ్చేంత వరకు జరగాల. గుర్తుందా ఏమన్నది? ఇవంతా ఇప్పుడు అంతా రాసిస్తే అంతా గుర్తుపెట్టుకుని ప్రతి ఒక్కటి చేస్తాను సార్ నేను. ఓకే, ఇంకోసారి చెప్తాను చూడు. ఫస్ట్ వాటర్ మేనేజ్మెంట్, సెకండ్ వచ్చి సాయిల్ అప్లికేషన్, థర్డ్ వచ్చి త్రిప్సుమైడ్స్, ఫోర్త్ వచ్చేసి నెట్, ఫిఫ్త్ వచ్చేసి బ్యాక్టీరియల్ బ్లైట్, 6th వచ్చేసి ఫంగల్ ఇన్ఫెక్షన్. సింపుల్గా ఓకే, ఈ ఫెట్గా జరగాల. చేస్తాను సార్. సరేనా? ఇంతవరకు మీరు ఇచ్చింది ఏది క్లోజ్ నిలబెట్టలే, అంత ప్రతి ఒక్కసారి మీరు చెప్పిందంతా చేసి ఇంకా 1-2 సార్లు కనుక్కొని
చేస్తున్నావు, నీ రిజల్ట్ వచ్చిందా రాలేదా? రిజల్ట్ వచ్చింది సార్. మరి మీకే కనిపిస్తుంది కదా సార్? అది నువ్వు చెప్పాలా. నాకైతే ఫుల్గా పక్కా రిజల్ట్ వచ్చింది సార్. ఇప్పుడు ఈ చెట్టుకి కనీసం ఒక 300 నుంచి 400 మధ్యలో ఉంటాయి. సార్. దీనికి కూడా అంతే, పెద్దానికి అల్లే ఉన్నాయి సార్. ఈ చెట్టు చూడి. సో వన్ ఆఫ్ ది ఫైనల్ షోస్. సో దీన్ని ఇట్లా మనం కంటిన్యూ చేసుకొని పోదాం. అదే సార్. సరేనా? ఇంకేమైనా డౌట్లు ఉన్నాయా? డౌట్లు ఏం సార్, ఇంకేం లేదు సార్. షూర్ అలా కానీ. సరేనా? ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ పోమో ఫార్మింగ్. థ్యాంక్ యూ.